అందరికీ నమస్కారం. అసలు పవన్ కళ్యాణ్ గారి మన్యం పర్యటనలో ఆ నకిలీ ఐపీఎస్ ఎవరు? అసలు అతను ఎందుకొచ్చాడు? అతన్ని పంపించింది ఎవరు? ఆయన వెనుక ఏ శక్తులున్నాయి? ఎందుకంటే గంజాయి మాఫియా వణికిపోతుంది పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే. ఎర్రచందనం మాఫియా ఇప్పటికే పూర్తిగా ఎర్రచందనం మాఫియాని సమూలంగా నిర్మూలించేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకోవైపు బియ్యం స్మగ్లింగ్, ఆ మాఫియా, రేషన్ మాఫియా మీద కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారు. వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు వింటే వణుకు పుడిపోతుంది అనమాట. ఇట్లా చాలా వైపుల నుంచి పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉందని ఎప్పటి నుంచో వార్తలు ఉన్నాయి. అదేవిధంగా కేంద్రం, రాష్ట్రం దగ్గర కూడా నివేదికలు వచ్చాయి. మరి ఒక ప్రపంచంలోనే అత్యధికంగా యువతలో ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయి నాయకుడిగా ప్రమోట్ అయ్యారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో జాతీయ నాయకుడిగా కీలక పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి అలాంటి నాయకుడికి భద్రత విషయంలో ఎందుకు ఇవన్నీ? ఎక్కడ వైఫల్యం ఎక్కడ ఉంటుంది? అంటే నిఘా వ్యవస్థలు వైఫల్యం చెందుతున్నాయా, లేదంటే పోలీస్ వర్గాలు వైఫల్యం చెందుతున్నాయా? అసలుకి ఒక నకిలీ ఐపీఎస్ అధికారి ఆ వేషంలో గెటప్ రూపంలో వచ్చాడంటే అసలు గుర్తించలేకపోవడానికి చుట్టుపక్కల ఉన్న పోలీసులు కానీ, ఇదంతా పక్కనున్న నాయకులు కానీ, లోకల్ నాయకులు కానీ ఎందుకు గుర్తించలేకపోయారు? ఎందుకంటే దీన్ని ఇకనైనా పవన్ కళ్యాణ్ గారి భద్రత సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి, చాలా అప్రమత్తంగా కూడా ఉండాలి. ఎందుకంటే ఇది ఆయన ఒక్కడి భద్రతకు సంబంధించిన విషయం కాదండి. ఆయనకి ఏదన్నా చిన్న ఘాటు పడినా ఇక అది తర్వాత జరిగిపోయే పరిణామాలు ఎవరు ఊహించలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారంటే ప్రాణాలు ఇచ్చేసే అభిమానులు లక్షల్లో ఉన్నారు. ఇక అది మనం అటువంటి పరిస్థితులు వద్దు. దయచేసి పవన్ కళ్యాణ్ గారి భద్రత విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి.